జగిత్యాల జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఉన్న పాత తహసీల్దార్ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా పురాతన తహసీల్దార్ కార్యాలయాన్ని కూల్చేసి అక్కడే ఓ ప్రముఖ కంపెనీ పెట్రోల్ బంక్ ఏర్పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు సి పెళ్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, బిట్టు, ఎర్ర శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. జిల్లా నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని పెట్రోల్ బంక్ కేటాయించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలను పెట్రోల్ బంక్ ఇవ్వడం వల్ల ఓ వ్యక్తి లాభపడతాడని, అదే షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది జీవనోపాధి పొందుతారని, దీన్ని వెంటనే పెట్రోల్ బంక్ అనుమతులను ఆపాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. లేనిలా బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జగిత్యాల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, మరి అభివృద్ధి చేసేది బందుకు పెట్టి మరి రెవెన్యూ జాగాల మీద పడడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి, మరి స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ గారు మరి ఏ ఉద్దేశంతో రెవెన్యూ వాళ్లకు పంపు కేటాయించిండ్రో దాని మీద ఈ జగిత్యాల ప్రజానికి సమాధానం చెప్పాలి. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే ఈ పెట్రోల్ పంపు ఏదైతే రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఆగే వరకు కూడా పోరాటం చేస్తాం. ఈరోజు జగిత్యాల నడిబొడ్డునున్నటువంటి తహసీల్ ఆఫీసు చాలా పురాతనమైనది. ఒక 100 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ యొక్క పాత పురాతనమైనటువంటి తహసీల్ ఆఫీసును పెట్రోల్ బంకుకు కేటాయించడానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రిపేర్ కూడా కూలగొట్టడం కూడా జరుగుతుంది. మేము భారతీయ జనతా పార్టీ నుండి దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే పెట్రోల్ బంకు పెట్టినట్టయితే ఒక వ్యక్తికి లాభం అవుతుంది, కానీ అదే కమర్షియల్ కాంప్లెక్స్ గిట్ట కట్టినట్టుంటే ఒక 100-150 మంది పనివారితో కలుపుకొని, వర్కర్స్తో కలుపుకొని అందరికి జీవనోపాధి దొరుకుతుంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా పెట్రోల్ బంకు కాకుండా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని కూలగొడుతున్నటువంటి బిల్డింగ్ పనులు వెంటనే ఆపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల నుండి మేము డిమాండ్ చేస్తున్నాం.